హలో పిచ్చికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. తలకాయ కూర 100 రూపీస్, చికెన్ 80 రూపీస్, మటన్ అయితే 150. టోటల్ మీ బిల్ వచ్చేసి 1000 రూపాయలు. విన్నారా ఎక్కడైనా ఈ కాన్వర్సేషన్? అదేనండి మన ఫేమస్ ఐటీసీ కోహినూర్ డైమండ్ కుమార్ ఆంటీ గారు ఉన్నారు కదా. 1 కర్రీ 100, 2 కర్రీస్ 150, 3 కర్రీస్ 200. మటన్ ఒకటే అయితే గనక 200, మటన్ లివర్ 150, మటన్ హెడ్ 150, ప్రాన్స్ 150. ఆవిడ కొట్టులో నేను కూడా తిన్నానండి మొన్న. అసలు ఈవిడ రెసిపీ ఎందుకు క్రాక్ చేయాల్సి వచ్చిందంటే, ఒక అందమైన అమ్మాయి నాకు ఛాలెంజ్ విసిరిందండి. ఇదిగోండి నాకు కామెంట్స్ లో రాశారు, బాబీ గారు నా పేరు లక్కీ, మీరు నిజంగా పిచ్చెకిస్తా బాబీ ద ఫేమ్ అవుతే మన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ లో దొరికే మటన్ హెడ్ కర్రీ రెసిపీని క్రాక్ చేసి చూపించండి అన్నారండి. ఇప్పుడు అంత ఫేమస్ అయ్యారు అని అంటే ఆవిడ రెసిపీస్ లో ఎంతో కొంత విషయం ఉంటుంది కదా అని అక్కడికి వెళ్ళానండి. ఆ డబ్బులకి నిజంగా వర్తండి బాబు. కానీ ఇలాంటి తలకాయ కాళ్ళు బయట తినాలంటే కాస్త భయం వేస్తుంది. ఎందుకంటే దానికి హెయిర్ అది ఇది ఉంటుంది కదా, సరిగ్గా కాలుస్తారో లేదో, సరిగ్గా క్లీన్ చేస్తారో లేదో అని డౌట్ ఉంటుంది. కొంతమంది తినలేక మిస్ అవుతున్నారు చూసారా, వాళ్ళకి రెసిపీ అన్నమాట. అండ్ పాపం ఆవిడ ఫుడ్ స్టాల్ ఈ మధ్య మూసేశారు కదా, ఇప్పుడు ఓపెన్ అయిందో లేదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయను, రెసిపీ చూసేయండి. పర్ఫెక్ట్ గా ఒక టెంకీది, అదే ఒక తలకాయ బాగా క్లీన్ చేయించాను. అండ్ 4-5 సార్లు బాగా వాష్ చేసుకున్నాను. ప్రెషర్ కుక్కర్ తీసుకోండి, ఒకటి స్టీల్ అయితే బెటర్. ఒక 4 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. అంటే ఒక 250 గ్రామ్స్ ఆనియన్స్ ఉంటాయి, సన్నగా కట్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక వేసేసి కాస్త కలిపేసేయండి. ఆనియన్స్ బాగా రెడ్ గా అవ్వాలి. పచ్చి పచ్చిగా ఉంటే కుమారి ఆంటీ చేసినట్టు రాదు తలకాయ కూర. ఒక 2 పచ్చిమిరపకాయలు ఒకవైపు ఘాటు పెట్టి వేసేయండి. పొడవుగా ఉంటే 2 పీసెస్ లా కట్ చేశాను. వీడంటే 4 వేసి 2 అంటాడు అనుకున్నారు కొంపదీసి. ఉంటారుగా మీ అక్క చెల్లో పక్కన. అలాగే బాబీ మంత్రం, 2 కరివేపాకు రెమ్మలు వేసేయండి తుంచేసి. కొంచెం గరిటెని అలా తిప్పేసి 2 టేబుల్ స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే నూరుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగాక పసుపు 1/2 టీ స్పూన్ అంత వేసేసి ఒకసారి కలిపేసి వేసేయండి. ఏంటది? తలకాయ పీసెస్ని వేసేయండి. తలకాయ వేసిన తర్వాత దాదాపు ఒక 5 మినిట్స్ నూనెలో వేపాలి. లైట్గా అందులో నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్ కూడా ఇంకిపోయి బాగా ఫ్రై అయ్యాక నూనె సెపరేట్ అవుతుంది కదా, చూడండి నూనె సెపరేట్ అయింది కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేయాలి. నేను 2 టీ స్పూన్స్ అంత వేస్తున్నాను, మీరు చూసి వేసుకోండి ఎంత కావాలో. అండ్ 3 టేబుల్ స్పూన్స్ అంత కారం పడుతుంది. తక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక కావాలంటే చూసి వేసుకోండి. ముఖ్య గమనిక, తలకాయ కూరకి మ్యారినేషన్ ఏమీ ఉండదు. ఉప్పు కారాలు ఇలా ముక్కలు ఫ్రై అయ్యాక వేస్తారు మీద నుంచి, అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది. కారం వేసాక అట్లీస్ట్ 3 మినిట్స్ కారం మొత్తం ఫ్రై అయ్యే వరకు కలిపి ఫ్రై చేస్తూనే ఉండాలి, మినిమం 3 మినిట్స్ వరకు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి వేసేయండి. ఇప్పుడే ధనియాల పొడి అంటే పచ్చి ధనియాల పొడి కాదు, ధనియాలు వేపి పౌడర్ కొట్టింది ఉంటుంది కదా అదనమాట. లేకుంటే చేసుకోండి. ధనియాల పొడి కూడా వేసాక అలా ఒకసారి గరిటె తిప్పేసి చూసేస్తే మీకు కింద ఆయిల్ మళ్ళీ సపరేట్గా అయింది కనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు దీనికి టైం దగ్గర పడిందనమాట. 3 మీడియం సైజు టొమాటోస్ సన్నగా కట్ చేసి వేసేయండి. అంటే ఒక 150 గ్రామ్స్ అంత టొమాటోస్, అంతకన్నా ఎక్కువ వేయకూడదు, స్వీట్ టేస్ట్ వచ్చేస్తుంది. టొమాటోస్ వేసాక ఓపెన్ లిడ్ ఒక 3 మినిట్స్ వరకు అలానే మీడియం ఫ్లేమ్లో ఉంచితే టొమాటోలు కాస్త మెత్తబడి సాఫ్ట్గా అయిపోతాయి. టొమాటోస్ కూడా ఒక మాదిరిగా ఫ్రై అయ్యాక వేడి నీళ్ళు పోసేయండి. నీళ్ళు వేడిగానే ఉండాలి, చల్లనీళ్ళు పోస్తే మళ్ళీ అది టెంపరేచర్ అంతా లాస్ అవుతుంది. ఓకే, ఎంత పోయాలనేగా మీ డౌటు. గుర్తుపెట్టుకోండి, తలకాయ కూర మీరు ఏ ప్రాంతం స్టైల్ చేసినా ముక్కల మీదకి 1 ఇంచు నీళ్లు పైకి రావాలి. గుడ్డిగా అంత వేసేయండి. ఒకవేళ మీరు తెచ్చింది పొటేలు తలకాయ అవుతే దానికి కరెక్ట్గా ముక్కలు మునిగేంత వాటర్ పోస్తే సరిపోతుంది. నేను పొటేలు మాంసం తలకాయ తెచ్చాను, అందుకే నేను కరెక్ట్గా ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసాను. అండ్ విజిల్స్ కూడా తేడా ఉంటాయి దానికి దీనికి. నేను మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో కరెక్ట్గా 6 విజిల్స్ ఇస్తున్నాను. స్మాష్ అయిపోతుంది పొటేలు తలకాయ అవుతే. పొటేలు కాకుంటే కనీసం 12-14 విజిల్స్ పెట్టాల్సి వస్తుంది. మేక్ షూర్ యువర్ తలకాయ ఈస్ పొటేలా ఇంకేదైనా. ఈ గ్యాప్ లో ఒక చిన్న మసాలా షూట్ చేసేద్దాం. 6 లవంగా, 6 పడతాయి. ఇంచు చెక్క, అంతకన్నా ఎక్కువ వద్దు, చాలా దాహం వేస్తుంది తిన్నాక. 4 యాలకులు అయితే మస్ట్. ఇచ్చి పడండి దబిడి. ఇలా పౌడర్ కొట్టేసి 6 విజిల్స్ అయ్యాక నా
నా పొట్టేలు తలకాయ, నా తలకాయ కాదు, ఇలా ఏమిటో నీళ్ళగా ముక్కలు సరిగా ఉడికినట్టుగా, అంటే ఉడికితే ఊగాలి కదా ముక్క. యాక్చువల్లీ పర్ఫెక్ట్ గా ఉడికింది, కాకపోతే దీనికి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి, అది లేనందుకే ఇలా కనిపిస్తుంది. అదేంటంటే ఒక కప్పు నిండా ఎండు కొబ్బరి మంటకి కాల్చి లైట్ గా పౌడర్ కొట్టి దీంట్లో వేసేయాలి. ఇందాక చేశానది. అండ్ ఇందాక నూరుకున్న స్మాల్ మసాలా వేసేయండి ఇందులోనే. మంట హైలో పెట్టుకొని మీద నుంచి కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేసి ఓపెన్ లిడ్ లో జస్ట్ ఒక 5 minutes ఉడికిస్తే చాలు. నా సామి రంగా ఎలా ఉందంటే చూడండి. ఏమయ్యో తలకాయ ఉందా నీకి అన్న వాళ్ళకి ఉంది ఇదిగో అని తలకాయ కూర పెట్టండి, అంతే. తెలంగాణ స్టైల్లో అయితే ఇందులో కొబ్బరి అండ్ గసాలు వేపి కలిపి పేస్ట్ చేసేస్తారు. మరి కుమారి ఆంటీ గారు చేసేది పాపం చిన్న బిజినెస్ కదా, మరి గసాలు బాసాన్లు అంటే ఎక్కడి నుంచి అండి అయ్యేది, అందుకే ఇలా సింపుల్ గా చేస్తారు కాబోలు. అండ్ మీకు విషయం తెలుసా, రాయలసీమలో కూడా ఇలానే చేస్తారు యాజ్ ఇట్ ఇస్. మరి ఆంటీనే చేస్తారా ఈ రెసిపీ, లేదంటే ఎవరైనా రాయలసీమ వాళ్ళు వండిస్తారా అనేది నాకు తెలీదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో కుమారి ఆంటీ గారి మటన్ తలకాయ కర్రీ ఎలా ఉందో మీరు కూడా వండుకొని మంచిగా ఒక పిక్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పిచ్చకిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. అదుపులేని పరుగా ఇది, కదలలేని పదమా ఇది, ఏమో మరి నీ సంగతి, కలలలయల పిలుపాయిది, చిలిపి తలపు స్వరమాయిది, ఏమో మరి అద సౌవడి. అండ్ ఎలా ఉందనేది మీరు టేస్ట్ చేసి ఇక్కడ కింద కూడా కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. నా కోసం కాకపోయినా కనీసం పాపం కుమారి ఆంటీ కోసం అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. యమ్మీగా ఈ నాటు తలకాయ కూరని ఏ జొన్న రొట్టెల్లోకో చపాతీల్లోకో అన్నంలోకో తినుకుంటూ ఎంజాయ్ చేద్దాం రండి. చిన్ని పాదాల చినుకమ్మ, స్వాతి ముత్యాలు చిలుకమ్మ, పంచవర్ణాల చిలకమ్మ, మంచి ముచ్చట్లు పలుకమ్మ, నిన్ను నన్ను కలిపి కన్యాదానం జరిపి మిన్ను మన్ను ఆనందించేదెప్పుడమ్మా.